వందనాలండి. ఆత్మ తండ్రి గారికి, తల్లి గారికి నా వందనాలు. ఇక్కడున్న అయ్యగారులకి, అమ్మగారులకి, విశ్వాసులందరికీ నా వందనాలండి. మరి నేను చెప్పే సాక్ష్యం ఏంటంటే, మరి తేజ పుట్టిన తర్వాత మరి మేము సేవలోకి వచ్చామండి. మరి 2 మగపిల్లలు పుట్టారు. తర్వాత నాకు మరి ఆడపిల్ల కావాలని నేను ఆశపడ్డానండి. మరి అలాంటి సమయంలో మరి మాకు 5 అన్నదమ్ములు, 3 అక్క చెల్లెళ్ళండి. మరి 5 మరి అందరికన్నా చిన్ననండి మా అయ్యగారు. మరి మాకన్నా పెద్దవాళ్ళకి ఆడపిల్లలు పుట్టారండి, కానీ చనిపోయారు. పెద్ద ఆయనకి ఆడపిల్ల పుట్టి చనిపోయింది. మరి 2 ఆయనకి కూడా మరి ఆడపిల్ల పుట్టినాక చిన్న ఆపరేషన్ చేయించుకున్న తర్వాత మరి ఆ పాప కూడా చనిపోయిందండి. మరి మా 4వ మావయ్య గారికి మరి ఆయన ఆడపిల్ల పుట్టిన సంవత్సరానికి మరి మా బావగారు చనిపోయారండి. మరి అలాంటి సమయంలో మరి నేనేమో ఆడపిల్ల కావాలని ఆశపడుతున్నాను. మరి మా కుటుంబంలో అదొక శాపంలాగా అయిపోయిందండి. మరి ఆడపిల్ల పుడితే ఆపరేషన్ చేయించుకుంటే మరి ఆ పిల్లలు చనిపోవడం జరిగింది. మరి అలాంటి సమయంలో మరి నేను కూడా మరి 2 పిల్లల తర్వాత మరి ఆపరేషన్ చేయించుకుంటే మరి ఆ పిల్లలు చనిపోతారేమో అని మరి నాకు 2 చిన్న ఆపరేషన్ చేయించలేదండి. చేయించుకోకుండా మరి 3వ కానుపు వచ్చిన తర్వాత మరి అదొక జీవిడి. మరి మా ఏసుకెళ్ళి మరి ఆమె కూడా మా తోడుకోళ్ళు కూడా మరి 3 నెలలకి 4 నెలలకి మరి అబార్షన్ చేయించి చిన్న ఆపరేషన్ చేయించారండి. మరి అదొక శాపంలాగా అయిపోయింది. నాకు కూడా ఏంటంటే ఇక 3వసారి అబార్షన్ చేయించి మరి ఆపరేషన్ చేయించాలి అని అట్టు పెట్టేసామండి. అట్టు పెట్టేశారు మా అమ్మ, మా వాళ్ళంతా కూడా. అలాంటి సమయంలో మరి 3వసారి నేను మరి గర్భిణీ వచ్చిందండి. 3వ నెల. మరి అలాంటి సమయంలో ఆ సమయంలోనే నాకు కోతి కరిచిందండి. మరి చాలా బలహీనం అయిపోయాను. మరి అలాంటి సమయంలో మరి ఇక తీసుకెళ్ళి అబార్షన్ చేయించి చిన్న ఆపరేషన్ చేయించేయాలి. మరి సోమవారం తీసుకెళ్దామని అనుకుంటున్నారండి. మరి అలాంటప్పుడు నేను దర్శనంలో మరి నాకు అసలు ఆడపిల్ల కావాలని మనసులో ఉంది, కానీ మరి ప్రార్థన కూడా మరి నేను చేసుకోలేదండి. కానీ నాకు దర్శనంలో ఏం కనిపించిందంటే ఒక శనక్కాయ చెట్టు నిండా కాయలు ఉండేయండి. గోల్డ్లో కాయలు అన్ని చెట్టు నిండా ఉండి అవి తయారవ్వకుండా నేను కోసేస్తున్నట్టు కనిపించిందండి. మరి ఆ దర్శనం మరి అమ్మగారికి చెప్పినప్పుడు మరి చెన్నయ్య గారు ఇంట్లో గృహంలో కోవడం జరిగిందండి. మరి ఆ గృహంలో కోవడానికి మేము వెళ్ళినప్పుడు మరి అక్కడ మరి అమ్మగారికి అయ్యగారికి చెప్పినప్పుడు, కాదమ్మా అసలు అలా చేయొద్దు, బిడ్డ పుట్టినాక గొంతు పిసికి చంపేసిన దానికన్నా మరి లోకాన్ని చూడకోకుండా కడుపులోనే ఒక ప్రాణం తీసేయటం చాలా పాపం. అది వినాలంటే బలమైన ప్రార్థన లేవు కాబట్టి అలా జరిగింది. ఇప్పుడు అసలు అలా ఏమీ జరగదు. బిడ్డ బాగుంటుంది, నువ్వు చక్కగా ఆశపడినట్టు దేవుడు నీకు ఆడపిల్లనిస్తాడు, ప్రార్థన చెయ్యి అని అమ్మగారు అయ్యగారు ఎంతగానో బలపరిచారండి. మరి బలపరిచినప్పుడు మరి దేవుడే ఉన్నాడు అని చెప్పారండి. మరి తండ్రి గారు తల్లిగారు ఆ మాట చెప్పిన తర్వాత మరి నీకు ఏసయ్య నువ్వే ఉండాలి, నువ్వే ఉండవయ్యా, బిడ్డ బాగుండాలి, మేము బాగుండాలి, నాకు ఆడపిల్ల కావాలి. మరి నేను సేవకుల కూటంలో కలిసినప్పుడు మరి నజరేన్ అక్క గురించి తండ్రి గారు చెప్తున్నారండి. మరి పాప మరి 11 సంవత్సరాలకి చనిపోయింది. మరి ఇలా సంఘం మీద దేవదూతగా ఉందని. మరి అప్పటి వరకు నేను సేవలో నిలబడినా మరి కోటాలకు సరిగా వెళ్ళేదాన్ని కాదండి, పొలం పనులకి వెళ్ళేదాన్ని. మరి అలాంటి సమయంలో మరి నజరేన్ అక్క గురించి చెప్తుంటే నేను ఎవరిని అడగలేదండి. మరి అప్పటికే మాకు ఇంట్లో మరి చాలా బాగుండేది కాదండి. మరి అప్పుడు నేను అనుకున్నానండి, దేవుని దగ్గర తీర్మానం చేసుకున్నాను, మరి నాకు ఆడపిల్ల పుడితే నజరేని అని పేరు పెట్టుకుంటాను అనుకున్నానండి. మరి అలా అనుకున్న తర్వాత మరి తండ్రి గారి నోటి మాట ద్వారా దేవుడు నాకు ఆడపిల్లని ఇచ్చారండి. దేవుడు గొప్ప బహుమానం ఇచ్చారు. మరి అలాగనే మరి నాకు మరి ఫస్ట్గా మరి ప్రార్థన చేయించుకున్నప్పుడు దర్శనం చెప్పి మరి అయ్యగారు అయితే, అమ్మ నీకు పాపకి ఏమవుతుందో నీకు ఏమవుతుందో కానుప విషయంలో తర్వాత నీకు తేడా వస్తుందని చెప్పారండి. మరి నాకు ఆడపిల్ల పుట్టింది. మరి నజరేన్ అక్కని తలుసుకొని ప్రార్థన చేసినప్పుడు కూడా మరి కమలరాణి రూపంలో మరి దేవుడు మరి నేను బయటికి వెళ్ళి వస్తుంటే నాకు తోడుగా వచ్చి మా అయ్యగారి కడుపు మీద కూర్చుని ఆడుకున్నట్టు దేవుడు నాకు చూపించాడండి. దేవుడు తర్వాత నాకు ఆడపిల్లనిచ్చాడండి. దేవుడు నా పట్ల గొప్ప కార్యం చేశాడు. అలాగనే తర్వాత మరి అయ్యగారు చెప్పిన మాట మరి మేము కూడా మరి ఇక వదిలిపెట్టేసామండి. కానీ ఆ పాపకి 9 నెలలు వచ్చేసరికి తేడా వచ్చిందండి. నాకు చాలా బలహీనత వచ్చింది. మరి అలాంటి సమయంలో అప్పటికే మాకు మరి అందరం కలిసి ఒకే ఇంట్లో ఉంటున్నామండి, చిన్న తాటకి ఇంట్లో. అలాంటి సమయంలో మరి ఆ బలహీనత ఏంటంటే ఉండట్టుండి నాకు కాళ్ళు చేతులు చల్లబడిపోయి గుండెంత దడ వచ్చేసి మరి పిల్లని ఎత్తుకునేదాన్ని, కానీ ఆ పిల్లని పట్టుకునే ఓపిక కూడా నా దగ్గర ఉండేది కాదండి. మరి గమ్మున ఎత్తుకున్న పిల్లని కూర్చోబెట్టేసి అసలు ఆ సమయంలో చనిపోతానేమో. నాకు 3 బిడ్డలు ఇచ్చారు.
ఆ బిడ్డలో తల్లి లేకుండా నేను చనిపోతానేమో. మరి అప్పుడు కూడా సంఘంలో కూడా మరి చాలామందికి మరి కీడు దర్శనాలు కనిపించినాయండి నా మీద. మరి అలాంటి సమయంలో నేను చనిపోతాను. మరి డాక్టర్ దగ్గరికి వెళ్తేనేమో నీకు ఏం తేడా ఉందమ్మా, ఏమీ తేడా లేదు, నీకేం తేడా ఉందని మందులు రాయమని మరి విజయవాడ నుంచి మధుసూదన్ రావు గారు వస్తున్నారండి. మరి ఆయన దగ్గర కూడా ఆ నరాల బలహీనత అప్పుడు చూపించుకున్నాను. మరి పెద్ద పెద్ద డాక్టర్ల దగ్గరే మరి నేను ఒక్క ఆడపిల్లనని మరి మా అమ్మగారు కూడా మరి ఎంతగానో వాళ్ళు కష్టపడినా మరి ఎంతగానో వాళ్ళు మరి నా బిడ్డల్ని మా కుటుంబాన్ని సాగుతూ ఉండేవాళ్ళు. మరి ఎన్నో డాక్టర్ల దగ్గర చూపించేవాళ్ళండి. కానీ నైట్ 7-8 అయ్యేసరికి నాకు ఆ బలహీనత అలా వచ్చేసి మరి ఆ టైంలో నేను చనిపోతానేమో అనుకునేదాన్ని. మళ్ళీ వెంటనే డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళేసరికి నాకు అసలు ఏమీ ఉండేది కాదండి. అలాంటి సమయంలో మరి తండ్రి గారి దగ్గర మరి సంపత్తి వారం వెళ్ళి మాట్లాడినప్పుడు, అయ్యా మరి అట్లా ఉండకూడదు, అసలు నువ్వు అత్తగారింటికాడ ఉండకూడదు, అట్ట ఉంటమే మీకు తేడాలు వస్తున్నాయి, మరి కలిసి రాదయ్యా, మరి అందరూ ఒకే చోట ఉంటున్నారు కాబట్టి నువ్వు సేవకుడు అయినా సరే మరి గృహంలో కూటమి జరగాలి, మరి అటు జరిగితేనే బాగుంటుందయ్యా అని అంటే మా అయ్యగారు అయితే అసలు ఏం మాట్లాడలేదండి. కానీ నా మనసుకి నాకే యేసయ్యా నేను బ్రతికి నా బిడ్డలకి తల్లిగా నేను బ్రతికితే నేను కూటమి పెట్టుకుంటున్నాయి అనుకున్నానండి. మరి యేసు ప్రభువారు నేను మరి తండ్రి గారు చెప్పారు, తండ్రి గారితో కూడా నా మాట చెప్పలేదండి. మరి ఇంటికి వచ్చేసిన తర్వాత మరి ఫస్ట్ సారి నాకు దేవుడు ఆడపిల్లనిచ్చాడు కాబట్టి మరి ఆ బిడ్డ పుట్టినరోజునే ఆ కూటమి పెట్టుకుందామని అనుకున్నామండి. మరి తండ్రి గారికి తల్లి గారికి తెలియచేసినప్పుడు మరి అదే డేట్ రాశారండి. రాసిన తర్వాత మరి కూటమి పెట్టుకోవటం ద్వారా మరి బిడ్డకి సంవత్సరం అప్పటి నుంచి మేము కూటమి పెట్టుకుంటున్నామండి. మరి ఆ కూటమి పెట్టుకోవటం ద్వారా మరి తండ్రి గారు తల్లి గారు మరి ఎంతగానో ప్రార్థన చేశారండి ఆ బిడ్డ గురించి, మా కుటుంబం గురించి. మరి నా బిడ్డ పుట్టిన తర్వాత కూటమి పెట్టుకోవడం ద్వారానే మరి దేవుడు సమస్త ఆశీర్వాదాలు దేవుడు మాకు ఇచ్చారండి. మరి ఉండటానికి ఇల్లు లేదు, మరి అన్నీ జరిగిన పరిస్థితులండి. మరి ఎన్నో మరి చాలా ఇబ్బందులు పడేవాళ్ళం పిల్లలతోటి, మంచి ఆరోగ్యాలు లేక మరి ఎంతగానో అలా మరి బలహీనపడే సమయంలో మరి తండ్రి గారు తల్లి గారు ఎంతగానో ప్రార్థన చేసి మరి కూటమి పెట్టుకోండి అని చెప్పినప్పుడు నేను మరి ఇంటికి వచ్చి మరి మా అమ్మతో ఇట్లా అన్నానండి, అమ్మ నాకైతే మరి నజరేని పుట్టినరోజునే నాకు కూటమి పెట్టుకోవాలనిపిస్తుందమ్మా అంటే మా అమ్మ మా నాన్న కూడా నువ్వు బ్రతికితే చాలు కూటమి పెట్టుకుందామన్నారండి. మరి అప్పుడు నేను ఆ తీర్మానం చేసుకున్నాక మరి ఫస్ట్ సారి కూటమి స్టార్ట్ చేసినాక నాకు మరి ఎటువంటి బలహీనత లేదండి. దేవుడు నాకు మంచి ఆరోగ్యం ఇచ్చాడండి. నన్ను బ్రతికించి నా బిడ్డలకు తల్లిగా నన్ను నిలబెట్టి దేవుడు గొప్ప కార్యం చేస్తారండి తండ్రి గారు తల్లి గారి ప్రార్థన ద్వారా. మరి అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా మరి సంవత్సరం మరి గృహంలో కూటమి పెట్టుకోవటం ద్వారా మరి అనేక మరి బిడ్డల విషయాల్లోనే కానీ నా కుటుంబ విషయాల్లో మరి దేవుడు ఎన్నో మేలులు చేశారు, మరి ఎన్నో అద్భుతాలు చేశారు. మరి చక్కగా మమ్మల్ని హ్యాపీగా సంతోషంగా దేవుడు నిలబెట్టారండి. మరి ఈ సంవత్సరం కూడా మరి నజరేని వివాహం చేయాలని ఆశపడినప్పుడు మరి నేను యేసయ్య మరి తండ్రి గారికి తల్లి గారు చెప్పినప్పుడు ఎంతకమ్మా తొందరపడుతున్నావు, పాప చదువుకుంటుంది కదా, డిగ్రీ అయినాక చేయొచ్చు కదా అన్నారండి. కాదమ్మా మరి ఇద్దరు మగ పిల్లలకి అయిపోయినాక మరి ఆడపిల్లకి చేసేయాలని మరి తండ్రి గారు తల్లి గారి దగ్గర నేను బాధపడినప్పుడు ఏమవుతుందమ్మా ప్రార్థన చేయండి, ప్రార్థన చేస్తే దేవుడే మనకు మంచి చేస్తారన్నారండి. మరి అలాంటి సమయంలో మరి తండ్రి గారు తల్లి గారు చేసిన ప్రార్థన ద్వారా మరి యేసు ప్రభువారు మరి ఆ బిడ్డ వివాహాన్ని కూడా మరి మంచి భర్తను దేవుడు ఇచ్చారు, మంచి అత్తమామలు ఇచ్చారు, మంచి ఫ్యామిలీలో దేవుడు సంబంధం సిద్ధపరిచారండి. మరి ఇప్పటి వరకు కూడా మరి వాళ్ళ అత్తమామలు కూడా ఆ బిడ్డను చాలా ఆప్యాయంగా చూసుకుంటారు, మరి భర్త గారు కూడా బాగా చూసుకుంటారండి. మరి ఆ బిడ్డ పట్ల కూడా దేవుడు గొప్ప కార్యం చేశారు. మరి అలాగనే ఇప్పటి వరకు ఈ కూటమి పెట్టుకుని దేవుని గణపరచడం ద్వారా మరి యేసు ప్రభువారు మమ్మల్ని మా కుటుంబాన్ని దేవుడు ఘనంగా నిలబెట్టి మమ్మల్ని ఘనపరుస్తున్నారండి. ప్రతి ఒక్క విషయంలో కూడా దేవుడు మాకు తోడుగా ఉండి మరి వెంటనే మరి ఉద్యోగ కూటాలు జరిగిన తర్వాత మరి వెంటనే కూటమి వస్తుందండి. మరి అయినా సరే ఖర్చుకి అయినా దేవుడే మాకు ఇస్తాడని ధైర్యంతో ముందుకు అడిగేస్తామండి. మరి ఫస్ట్ సారి నేను ఆటపోతను కోసం పెట్టుకున్నామండి. మరి అప్పటి నుంచి కూడా మరి సంవత్సరం అదే రీతిగా జరుగుతుందండి. మరి యేసు ప్రభువారు ఈ సంవత్సరం కూటమి కూడా మరి దేవుడు తండ్రి గారు తల్లి గారి ప్రార్థన ద్వారా మరి యేసు ప్రభువారు ఎంతో ఘనంగా జరిగిస్తున్నారండి. మరి నజరేని పట్ల దేవుడు గొప్ప కార్యం చేశారు. మరి అలాగనే బిడ్డ కూడా మరి హ్యాపీగా ఉండాలి, వాళ్ళ కుటుంబాన్ని కూడా దేవుడు దీవించబడాలి, ఆస్వాదించాలని ఆ బిడ్డకు కూడా దేవుడు సంతానం ఇవ్వాలని ప్రార్థన చేయండి. మరి కూటమి పెట్టుకోవడం ద్వారా దేవుడు మరి యేసు ప్రభువారు తండ్రి గారు తల్లి గారి ప్రార్థన ద్వారా మరి అంచెలంచెలుగా దేవుడు మమ్మల్ని దీవించి
ఆస్వాదించి మా కుటుంబంలో సమృద్ధినిచ్చారండి. మరి ముఖ్యంగా మరి నన్ను బ్రతికించారండి నా యేసయ్య. లేకపోతే నా బిడ్డలు ఏమైపోయేవాళ్ళేనండి. నా బిడ్డలకు తల్లిగా నన్ను నిలబెట్టి మరి ఈ రోజు వరకు కూడా మరి నాకు అనారోగ్యంతో ఏ రోజున కూడా నేను మంచం పట్టుకుని అసలు ఒక గంట సేపు కూడా పడుకోనండి. అంత మంచి ఆరోగ్యం దేవుడు నాకు ఇచ్చారండి. మరి నాకు నడుము నొప్పి వచ్చినప్పుడు కూడా మరి ఆ బలహీనతతో కూడా మరి ఎంతగానో మరి తండ్రి గారు తల్లిగారితో మరి ప్రార్థన చేసినప్పుడు మరి తండ్రి గారు తల్లిగారు చేసిన ప్రార్థన ద్వారా మరి డాక్టర్ అయితే నువ్వు అసలు పనులు చేస్తే అసలు లేగలేవు మరి మంచం మీద నుంచి అని చెప్పారండి. కానీ తండ్రి గారు తల్లిగారి ప్రార్థన ద్వారా దేవుడు నాకు మంచి ఆరోగ్యాన్ని ఇచ్చారు. ఎప్పటి వరకు నా బిడ్డలకు తల్లిగా దేవుడు నన్ను నిలబెట్టి నా బిడ్డల జీవితాల్లో కూడా మరి చక్కగా ప్రతి ఒక్కరి పట్ల దేవుడు మేలు చేశారండి. మరి తేజాకి దేవుడు వివాహం జరిగించారు, చక్క 2 బిడ్డలను ఇచ్చారు. అలాగనే శ్రీగారి విషయంలో కూడా మరి ఆ బిడ్డ కూడా మరి వివాహం అయిన తర్వాత మరి సంతానం లేదని మరి ఎంతగానో మరి బాధపడుతున్న సమయంలో మరి సంవత్సరం అయిపోయిన తర్వాత అత్తయ్య మరి నన్ను అయితే అమ్మగారు అంటారండి. ఇద్దరు కూడా కీర్తన ఒకటి అమ్మగారు అంటుంది, అత్తయ్య నాకేంటని అత్తయ్య నాకు భయం వేస్తుంది. మరి ఇద్దరు భార్యాభర్తల మధ్య చిన్న గొడవ రాగానే మరి ఏడుస్తూ మంచం మీద పడుకుని ఏడుస్తూ ఉండేదండి. మరి నేను కూడా మరి ఏం అవదలే మేరీ, ఇప్పటి వరకు మనకి తండ్రి గారు తల్లిగారు చేసిన వివాహాల్లో మరి ఎవరికి సంతానం లేకుండా లేదు. అందరూ కూడా పిల్ల పాపలతో మరి నవ్విస్తూ ఆ వివాహాలు జరిపిస్తారు. అందరి కుటుంబాలు కూడా దేవుడు అంతే సంతోషంగా దేవుడు నిలబెడుతున్నారు. దేవుడే ఇస్తాడు ప్రార్థన చేయమని చెప్పినప్పుడు మరి కొన్ని దర్శనాలు ఆ బిడ్డకు వచ్చినప్పుడు కూడా మరి తండ్రిగా తల్లిగారికి తెలియజేసినప్పుడు అమ్మమ్మ నా బిడ్డ విషయంలో కూడా మరి భార్య భర్తల మధ్య ఊరినే చిన్నగా గొడవ పడేసి దాన్ని పెద్ద చేసుకునే వాళ్ళండి. మరి అలాంటి సమయంలో మరి అడ్డాడ గ్రామం కోవడానికి వెళ్ళినప్పుడు మరి ఆమెకే నాకు దర్శనం వచ్చిందండి. మరి ఆ దర్శనం వచ్చినప్పుడు అమ్మగారికి చెప్పినప్పుడు అమ్మ నువ్వు తగ్గించుకోవాలి, మరి నువ్వు సేవకులు ఇంట్లో ఉంటున్నావు కదా, తగ్గించుకుని ప్రార్థన చెయ్యి, మరి చక్కగా దేవుడు సంతానం ఇస్తారని చెప్పారండి. మరి వచ్చేటప్పుడు ఎందుకు మేరీ నేను కూడా నిన్ను ఏమే అన్నావు మావయ్య అనరు, ఎందుకు చిన్న విషయాలకి అట్ట మరి గొడవ చేసుకుంటావంటే కాదు అత్తయ్య నాకు అసలు ఏంటో మరి నాకు అసలు ఆ ఊరిని గొడవ చిన్నదానికి కూడా పెద్దదా చెయ్యాలని మనసులోకి వచ్చేస్తుందంటే అసలు ఆ బిడ్డ గురించి కూడా మరి తల్లిగారు చెప్పినప్పుడు తండ్రి గారు తల్లిగారు ఆ బిడ్డ గురించి ఎంతో ప్రార్థన చేశారండి. చక్కగా మరి ఆ బిడ్డ కూడా మనసు మార్చుకొని మరి చక్కగా మంచితనంగా తగ్గించుకొని ఉండటం ద్వారా మరి తండ్రి గారు తల్లిగారి ప్రార్థన ద్వారా మరి యేసు ప్రభువు వారు గర్భఫలం ఇచ్చారండి. మరి ఆ బిడ్డ పట్ల కూడా దేవుడు ఆ గొప్ప కార్యం చేశారు. మరి ఈ సంవత్సరం మరి ఆ బిడ్డకి గర్భఫలం దేవుడిచ్చారు. అలాగే నజరేయుడి వివాహం దేవుడు మా కుటుంబంలో చేశారండి. ఇప్పటి వరకు కూడా మేమంతా హ్యాపీగా సంతోషంగా బ్రతుకుతున్నామంటే మరి నా బిడ్డలకి తల్లిగా నేను బ్రతికి ఉన్నానంటే ఇదంతా తండ్రి గారు తల్లిగారి ప్రార్థనేనండి. మరి నాకు ఆడపిల్ల పుట్టిన తర్వాత మా కుటుంబంలో ఏదైతే శాపంగా ఉండిపోయిందో ఆ శాపాన్ని దేవుడు కొట్టేశాడండి నజరేయుడి ద్వారా. మరి నా తర్వాత మరి మా బావగారాల పిల్లలందరికీ కూడా చక్కగా యేసు ప్రభువు వారు ఒక్కొక్క ఆడపిల్ల ఒక్కొక్క మగపిల్లని ఇచ్చారండి. వాళ్ళని కూడా దేవుడు హ్యాపీగా సంతోషంగా నిలబెట్టారండి. మరి ఈ సంవత్సరం ఈ కూటమి కూడా మరి తండ్రి గారు తల్లిగారి ప్రార్థన ద్వారా సమస్త ఏర్పాట్లు దేవుడే ఇచ్చి మరి ఈ కూటమిని ఇంత ఘనంగా జరిగిస్తున్నారండి. దేవుడు మా పట్ల గొప్ప కార్యం చేశారు. మరి రాబోయే రోజుల్లో మరి గృహంలో కూటమి జరగాలని మరి నజరేయుని వాళ్ళ ఫ్యామిలీ కూడా మరి సంతోషంగా హ్యాపీగా ఉండాలని మా కుటుంబం కూడా సంతోషంగా హ్యాపీగా ఉండాలని ప్రార్థన చేయండి. మరి ఇదంతా కూడా తండ్రి గారు తల్లిగారి ప్రార్థన ద్వారా యేసు ప్రభువు వారు మా పట్ల ఈ మేలు చేసి మమ్మల్ని సంతోషంగా నిలబెట్టారండి. మరి ఇంకా దేవుడు మేలు చేయాలని మీ అందరూ ప్రార్థన చేయండి. దేవుని స్తోత్రం. మీ అందరికీ నా వందనాలు. మా గురించి మా కుటుంబం గురించి ప్రార్థన చేయండి.